2 ఇన్ మున్నార్. సో డే 1 బ్లాగ్ బిఫోర్ చూసి ఉంటారు మీరు. లైక్ డే 1లో నేను కొచ్చి టు మున్నార్ ఏమేం కవర్ చేశానని చూపించాను. సో ఈరోజు వచ్చేసి మున్నార్లో ఏం కవర్ చేస్తామనేది ఐ మీన్ ఏం చూస్తామనేది ఈ వీడియోలో చూపిస్తాను. మీకు బ్యాక్గ్రౌండ్ వినిపిస్తుందా? తగ్గిపోయినాయి. యాక్చువల్లీ మార్నింగ్ లేవగానే ఎంత బాగా వచ్చినాయి అంటే బర్డ్స్ వాయిసెస్ చాలా బాగా వచ్చినాయి. అండ్ ఇప్పుడైతే కొంచెం రైన్ పడుతుంది, వినిపించట్లేదు. సో రేపు వెకేట్ చేసినప్పుడు ఏమైనా మాకు వినిపిస్తే మీకు కొంచెం వీడియో క్లిప్పింగ్ ఐ మీన్ ఆడియో క్లిప్ చూపిస్తాను, ఆర్ వీడియో క్లిప్. అండ్ బ్యాక్గ్రౌండ్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. రిసార్ట్ ఇదంతా కూడా బాల్కనీలోంచి నిన్న కొంచెం రూమ్ టూర్ చూపించాను కదా, సో అప్పుడు చూపించాను. సో అప్పుడైతే మనకు నైట్ టైం కాబట్టి అంతవరకు అనిపించలేదు. అండ్ బ్రేక్ఫాస్ట్కి అయితే వచ్చేసాము. సో ఇక్కడ ప్లేస్ అది చూడండి ఎంత బాగుందో. ఇలా ఉంది. సో ఇంకా అసలు బ్రేక్ఫాస్ట్ మెనూ ఏంటి అనేది మీకు చూపిస్తాను. అండ్ ఇక్కడ ఇవన్నీ కూడా బ్రేక్ఫాస్ట్ మెనూ అనమాట. అండ్ మార్నింగ్ టైమ్స్లో ఎక్కువ తినలేం కాబట్టి కొన్ని మాత్రమే పెట్టుకున్నాం మేము. అండ్ వాటర్మెలన్ జ్యూస్, ఫ్రూట్స్ ఇవన్నీ ఇంకా బఫెట్ అంటే తెలిసిందే కదా, అన్ని ఐటమ్స్ ఉన్నాయి. సో కొన్ని మాత్రం ఐటమ్స్. అండ్ ఐటమ్స్ టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. అండ్ బ్రేక్ఫాస్ట్ అది కంప్లీట్ చేసుకుని మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఫస్ట్ వచ్చేసి మేమైతే అరవికులం నేషనల్ పార్క్ ప్లాన్. అండ్ మున్నార్లో వ్యూస్ అయితే అద్దరిపోతాయి అసలు, నిజంగా వర్త్ అనమాట ఈ రైనీ సీజన్లో రావడము. అండ్ మీరు ఆన్ ద వే మొత్తం గ్రీనరీ చూస్తున్నారు. అండ్ ఫాగ్ అయితే ఫుల్ ఆఫ్ ఫాగ్ ఉంది, చూసారా ఆన్ ద వే ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అండ్ రెయిన్ అయితే వస్తుంది ఆగుతుంది, వస్తుంది ఆగుతుంది, అలా ఉండింది అనమాట క్లైమేట్ అయితే. అరవికులం నేషనల్ పార్క్ అయితే రీచ్ అయిపోయాము. సో అక్కడ ఉన్నవన్నీ కూడా మనకి ఇక్కడ లిస్ట్ ఇచ్చారు. అండ్ మనకి టికెట్ వచ్చేసి మేము ఆన్లైన్లో తీసుకున్నాము, బస్కి తీసుకున్నాము. అండ్ పర్ హెడ్ ఛార్జ్ వచ్చేసి మనకి 200 రూపీస్. అండ్ మనకి వన్ మోర్ ఆప్షన్ కూడా ఉంటుంది, ఎలక్ట్రిక్ వెహికల్. సో అది వచ్చేసి పర్ హెడ్ 800 ఛార్జ్ చేస్తున్నారు. అండ్ మనకి బస్ అయితే సెర్టైన్ పాయింట్ వరకు వెళ్తుంది. అండ్ ఆఫ్టర్ దట్ 1 కిలోమీటర్ మనం వాక్ చేయాలి. అండ్ ఆన్ ద వేలో మనకు ఒక వాటర్ ఫాల్స్ కూడా చూపిస్తారు. అండ్ వాటర్ ఫాల్ అయిపోయాక మనకు ఒక చోట ఆపేస్తారని చెప్పాను కదా సెర్టైన్ పాయింట్ దగ్గర. సో అక్కడ మనకి ఆ పార్క్ స్టోరీ అనేది కూడా ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అక్కడ కూడా వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ మనకి టికెట్ చెకింగ్ అయిపోయాక మనం కొంచెం దూరం డిస్టెన్స్ వెళ్తే మనకు అక్కడ వ్యూ అయితే అదిరిపోతుంది. బట్ యానిమల్స్ ఏమీ ఉండవు, లైక్ గోట్స్ ఒకటే ఉంటాయంట. సో అవి రైనీ సీజన్ కాబట్టి అవి కూడా ఉండవు అని చెప్పారు. అండ్ కొన్ని పిక్స్ దిగేసి మేము మరీ బ్యాక్ అనమాట. మనకి అక్కడ బస్సెస్ మళ్ళీ వెయిట్ చేస్తూ ఉంటాయి. సో రిటర్న్ మళ్ళీ బస్సెస్ మీద వచ్చేయచ్చు. అండ్ రిటర్న్ వచ్చేటప్పుడు ఇదంతా కూడా. అండ్ టీ గార్డెన్ అయితే అదిరిపోయింది అసలు, నిజంగా ఎక్కడ చూసినా అవే అనమాట, అంత బ్యూటిఫుల్గా ఉండింది. అండ్ ఇది వచ్చేసి మనం VR ఎక్స్పీరియన్స్ కూడా చేయొచ్చు. లైక్ ఏంటంటే మనకి అరవికులం నేషనల్ పార్క్ మొత్తం 97 స్క్వేర్ మైల్స్ ఉంటుంది. సో అందులో 10% మాత్రమే మనం డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ చేస్తాము. అంటే లైక్ మనం ఓవరాల్ ఎక్స్పీరియన్స్ డైరెక్ట్ చేయలేము, లైక్ బస్లో కానీ ఎలక్ట్రిక్ వెహికల్లో కానీ. సో ఇలా మనం VRలో ట్రై చేయొచ్చు, చాలా బాగుండింది. మ్యాక్సిమం అందరూ కూడా VR ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. సో మనకి ఇది సెపరేట్ ఛార్జ్ అనమాట, పెర్ హెడ్ 100 రూపీస్ ఛార్జ్ చేశారు. అండ్ నెక్స్ట్ ఎక్స్ప్లోర్ ప్లేస్ వచ్చేసి టీ మ్యూజియం. ఎంట్రీ టికెట్ వచ్చేసి మనకి అడల్ట్కి 150 అండ్ చైల్డ్కి 75 రూపీస్. టికెట్ చెకింగ్ అది కంప్లీట్ చేసుకున్నాక మనమైతే మ్యూజియంకి వెళ్ళిపోవచ్చు. మ్యూజియంలోకి వెళ్ళాక మనకి డాక్యుమెంటరీ వేస్తారనమాట. సో ఇది ఏంటి అంటే లైక్ టీ ప్లాంటేషన్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఏ నుంచి స్టార్ట్ చేశారు అనేది మనకి ఇక్కడ డాక్యుమెంటరీ వేసి చూపిస్తారు. అండ్ మనకి డాక్యుమెంటరీ కంప్లీట్ అయిపోయాక ఓల్డ్ పెయింటింగ్స్ ఇలాంటివి చాలా ఉన్నాయి. సో కొన్ని చూపిస్తాను మీకు ఇక్కడ. అండ్ అదంతా అయిపోయాక మనం బయటకు వస్తే చిన్నగా ఇక్కడ మనకి టీ ప్లాంటేషన్ కనిపిస్తుంది. సో కావాలి అంటే ఇక్కడ పిక్స్ కూడా దిగొచ్చు. అండ్ నెక్స్ట్ ఎక్స్ప్లోర్ చేసే ప్లేస్ వచ్చేసి మనకి ఫోటోషూట్ పాయింట్. అండ్ అక్కడ వ్యూ అది ఎక్స్పీరియన్స్ చేసి కొన్ని పిక్స్ దిగేసి మేము నెక్స్ట్ వేరే ప్లేస్కి స్టార్ట్ అయిపోయాము. అండ్ నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి బొటానికల్ గార్డెన్. ఎంట్రీ టికెట్ పర్ హెడ్ 50 రూపీస్ ఛార్జ్ చేశారు. ఇక్కడ వచ్చేసి మనం వెరైటీ ఆఫ్ ప్లాంట్స్ ఎక్స్ప్లోర్ చేస్తాము. లైక్ క్యాక్టస్ ప్లాంట్స్ అయితే చాలా ఉన్నాయి. అండ్ అందులో ఏమేమి బ్రీడ్స్ ఉంటాయి అసలు అన్ని క్యాక్టస్ మనం బయట ఎక్కడ ఎక్స్పీరియన్స్ చేయము, అన్నీ ఉన్నాయి ఇక్కడ. అండ్ ప్లాంట్స్ ఇంట్రెస్ట్ ఉండి మేము ఎక్స్ప్లోర్ చేస్తాం, ప్లాంట్స్ గురించి బాగా తెలియాలి అనుకుంటే ఈ ప్లేస్ ఖచ్చితంగా విజిట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి మట్టుపెట్టి డ్యామ్. సో ఇది కూడా వ్యూ అద్దరిపోయింది అసలు, వ్యూ అయితే అద్దరిపోయింది. అండ్ మీరు బ్యాక్లో ఒకటి అబ్జర్వ్ చేయొచ్చు, ఫుల్ క్లౌడీ ఉండింది ప్లేస్ అంతా కూడా, ఎంత బాగుందో అసలు. అండ్ హియర్ కమ్స్ ద డ్యామ్.
స్టార్ట్ అయిపోయాము. సో స్టార్ట్ అయ్యి నెక్స్ట్ పాయింట్కి వెళ్తున్నాము, ఎకో పాయింట్ అనమాట. అండ్ ఆన్ ద వేలో మున్నార్ అందాలు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ప్లేస్ అంతా. అండ్ హియర్ ఇట్ ఈస్ ఎకో పాయింట్ బోటింగ్ సెంటర్. సో మనకి ఇక్కడ బోటింగ్ కూడా అవైలబుల్ ఉంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడొచ్చు. అండ్ అక్కడ మనకి పిక్స్ తీస్తున్నారు అనమాట డిఎస్ఎల్ఆర్లో. సో అది మాత్రం మిస్ అవ్వకండి, మెమోరీస్ ఉంటాయి కాబట్టి. అక్కడ మనకి పెర్ ఫోటో ఛార్జ్ వచ్చేసి 20 రూపీస్ తీసుకుంటారు. సో మనకి పోజెస్ అవి కూడా వాళ్ళే చెప్పేస్తారు. సో కాబట్టి అస్సలు మిస్ చేసుకోవద్దు. అండ్ అక్కడ మనకి ప్లేస్ అంతా కూడా షాపింగ్ ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ షాపింగ్ కూడా చేయొచ్చు. అండ్ మనం ఎకో పాయింట్ నుంచి బ్యాక్ వచ్చి వేరే ప్లేస్కి వెళ్తుంటే మనకు ఆన్ ద వేలో ఎలిఫెంట్స్ కనిపిస్తాయి. సో ఇది కూడా ఎక్స్పీరియన్స్ చేయండి. నాకు భలే ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యాను అసలు. అండ్ ఈ ప్లేస్ వచ్చేసి వ్యూ పాయింట్. సో కావాలంటే ఇక్కడ మనం పిక్స్ కూడా దిగచ్చు. అండ్ అక్కడ ఫోటో సెక్షన్ అంతా కంప్లీట్ అయిపోయాక అక్కడే పక్కనే అనమాట మనకి ఇలా డెకోర్ చేసి ఫొటోస్ డిఎస్ఎల్ఆర్లో తీస్తారు. సో నేను ఆల్రెడీ ఊటీలో ఎక్స్పీరియన్స్ చేశాను. సో మా జున్నుకి చేయించాలి అనుకున్నాను. సో అందుకు వాడికి చేయించి ఎంత బాగా కోఆపరేట్ చేశారంటే చాలా బాగా కోఆపరేట్ చేశాడు. సో పిక్స్ అన్నీ కూడా చాలా బాగా వచ్చినాయి. అండ్ వన్ మోర్ సర్ప్రైజ్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ డ్రోన్ షూట్. ఇది నేను అస్సలు ఎక్స్పెక్ట్ చెయ్యనిది. మనకి 500 ఛార్జ్ చేస్తారు ఒక్క డ్రోన్ షూట్కి. సో ఇదేమైతే అస్సలు మిస్ అవ్వకండి. మొత్తం టీ గార్డెన్ మొత్తం కవర్ చేస్తారు. అండ్ మ్యాక్సిమం ప్లేస్ అన్ని కవర్ చేసి ఇంకా బ్యాక్ టు రిసార్ట్. వింటున్నారా సౌండ్స్? అండ్ రిసార్ట్ చూపిస్తున్నాను ఇక్కడ. లైక్ మొత్తం అన్ని కాకపోయినా కొన్నా చూపించచ్చు అనిపించింది. సో నెక్స్ట్ మార్నింగ్ మళ్ళీ చెక్అవుట్ కదా, సో అందుకనేసి పూల్ దగ్గరికి అయితే వచ్చాము. ఏంటమ్మా అవునా, చాలా కూల్ ఉన్నాయా వాటర్? తూచుకో చాలా కూల్ ఉన్నాయంటే చెప్తున్నారు టచ్ చేయమని. అండ్ రిసార్ట్లో మనం ఒక చోట నుంచి ఇంకొక చోటకి వెళ్ళాలి అంటే జీప్ సర్వీస్ ఉంటుంది. సో ఇదైతే నాకు భలే నచ్చింది. ఫుల్ రెయిన్ వచ్చింది అనుకోండి జీప్లో వెళ్ళిపోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి ఇండోర్ గేమ్స్ చాలానే ఉన్నాయి. సో బట్ స్టిల్ నేను జున్ను కలిసి స్నేక్ అండ్ ల్యాడర్స్ ఆడుకుంటున్నాము. 1 2 3 4 1 2 3 4 yes correct 6 1 2 3 4 5 6. అక్కడ ఇండోర్ గేమ్స్ అది అయిపోయాక సో ఇక్కడ వచ్చేసి ఇంద్రియా టీ గార్డెన్ అని ఉంది. సో ఇది ఏంటి అంటే మనకి చక్కగా ఒక 2-3 చైర్స్ వేసారనమాట. సో మనం వ్యూ ఎంజాయ్ చేస్తూ బ్రేక్ఫాస్ట్ కానీ డిన్నర్ కానీ ఇక్కడ చేయొచ్చు. ఎందుకంటే ఇది డైరెక్ట్ రెస్టారెంట్కి కనెక్టివిటీ ఉంది. సో దట్ మనం అక్కడ తీసుకుని ఇలా వచ్చి కూర్చోవచ్చు. అండ్ ఆన్ ద వే అంతా కూడా చూడండి అంతా గ్రీనరీ ఉంది. అండ్ ఈ థాట్ అయితే నాకు భలే నచ్చింది. లైక్ కనిపిస్తుంది చూసారా, ఇప్పుడు రెస్టారెంట్ మీకు కనిపిస్తుంది. సో అక్కడ నుంచి వాక్ చేసుకుంటూ మనం అక్కడ కూర్చోవచ్చు అనమాట టీ గార్డెన్లో. చాలా బాగుంది ఆ ప్లేస్ అయితే. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే నాకు ఇక్కడ అంబియన్స్ కూడా చాలా బాగా నచ్చింది. స్పేషియస్గా అనిపించింది, చాలా బాగుంది. ఇంకా రెస్టారెంట్కి వచ్చాము కాబట్టి ఫుడ్ కూడా ఆర్డర్ చేసేసుకున్నాము. లైక్ డిన్నర్ కంప్లీట్ చేసుకొని ఇంకా రూమ్కి వెళ్ళిపోవచ్చు అని. అండ్ ఇంకా బ్యాక్ టు రూమ్. సో ఫుల్గా టైర్డ్ అయిపోయాను. సో ఇంకా రేపటి వ్లాగ్లో కలుద్దాము. చలో ఇంకా బాయ్ బాయ్.